మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్లో తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిలో యువతకు ఉద్యోగావకాశాల కల్పనలో కేటీఆర్ పాత్ర ఎంతో గొప్పదని ప్రశంసించారు. కేటీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు వెల్ఫేర్ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తులా శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుమలలో అన్య మతస్థులకు అనుమతి అంశంపై మాజీ మంత్రి చింతామోహన్ స్పందించారు. తిరుమలలో అన్య మతస్థుల ప్రవేశం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనకు సంబంధించి ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఆయన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో మాతృశ్రీ సత్యమ్మ తల్లి శాకంబరి అలంకరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు సందడి. అభిమానుల సమక్షంలో బైక్ ర్యాలీ, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా బాలరాజు భారీ కేక్ కట్ చేసి అభిమానులతో సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో రాజరాజేశ్వరి థియేటర్లో ఉచిత చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్లో కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు తొలగించడంతో నగరంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. విచిత్రంగా కాంగ్రెస్ బీజేపీ నేతల ఫ్లెక్సీలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీలపైనే చర్యలు తీసుకున్నారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారుల వివక్షతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 350 కోట్ల విలువైన 3.5 ఎకరాల రెవెన్యూ భూమిని ప్రైవేటు కబ్జాదారులు ఆక్రమించారు. రాత్రికి రాత్రే ప్రభుత్వ బోర్డును తొలగించి ప్రైవేటు సంస్థ బోర్డును ఏర్పాటు చేసిన సంఘటన కలకలం రేపుతుంది. ఇలాంటి అక్రమాలు, వలస పాలవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఉచిత బస్సు పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మేలైన ప్రయోజనాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాగమయ్య అన్నారు. ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొని మహిళా ప్రయాణికులతో మమేకమయ్యారు. పథకం ద్వారా ప్రయోజనం పొందిన మహిళలు రేవంత్ రెడ్డికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కర్నూలు జిల్లా నందవరం సహకార బ్యాంకు కొత్త చైర్మన్గా ధర్మాపురం గోపాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. గత ప్రభుత్వంలో చైర్మన్ పదవులు వంశపారంపర్యంగా వ్యవహరించబడుతున్నట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి చౌటుప్పల్లోని కెనరా బ్యాంక్ ఎదుట పార్కు చేసిన బైక్ తెల్లవారుజామున దొంగతనానికి గురైంది. గుర్తు తెలియని దొంగ బైక్ని ఎత్తుకెళ్లిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్ దొంగతనం ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం స్థానిక పోలీసులు ఆధారాల సేకరణతో పాటు నిందితుడి అరెస్టు కోసం చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం నియంత్రణ విధానానికి విరుద్ధంగా మద్యం దుకాణాలు పూర్తిగా క్రియాశీలకంగా కొనసాగుతున్నాయి. మద్యం షాపుల పక్కనే ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేసి బార్ తరహాలో మద్యం సేవకు అనుమతి ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు అధికారులను ప్రశ్నిస్తూ ఈ అనుచిత కార్యకలాపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో 41A క్రింద నోటీసులను జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనిల్ యాదవ్తో పాటు మరో ముగ్గురికి కూడా నోటీసులు అందినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆర్టీసీ బస్సు ఒక ప్రమాదానికి కారణమైంది. ప్రయాణికులు నడి రోడ్డుపై బస్సు తోసుకోవడం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. శ్రీకాకుళం 1 డిపోకు చెందిన ఈ బస్సుపై ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలు, అగత్యాలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ విలీన అనంతరం మెయింటెనెన్స్లో నిర్లక్ష్యం ఎక్కువైందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. పాత బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త సురక్షిత బస్సులు కొనుగోలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జీనుగుర్తి గ్రామంలో వడ్ల రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రాకపోవడంపై కోపంతో మద్యం మత్తులో ఉన్న రవి బ్లేడ్తో గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. స్థానికుల సహాయంతో వెంటనే వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లబడిన ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో ఒక ఇల్లు పాక్షికంగా కూలిన ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు గోడల్ని తడిపించి కొంత భాగం పాడు చేయడంతో ఇల్లు కూలిపోయింది. ప్రాణహాని లేకపోయినప్పటికీ యజమాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. జనగాం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు, ఎంపీటీసీలు, మహిళా నేతలు, అలాగే కుల రైతు సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.